హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్, నవజాత శిశు నిపుణులు అట్ పారామిత చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం కుక్క కాటు అంటే డాగ్ బైట్ వల్ల కలిగే దుష్ప్రమాణాలు, కుక్క కాటు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకి కుక్కలు ఎందుకు కలుస్తాయో థింగ్స్ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా డాగ్స్, కుక్కలు చిన్న పిల్లల్ని ఎందుకు కరుస్తాయి అంటే దే ఆర్ ఈజీలీ యాక్సెసిబుల్. జనరల్లీ పిల్లలు డాగ్స్ని చూసి భయపడుతూ ఉంటారు. సో చిన్న వాళ్ళు హైట్ తక్కువ ఉంటారు కాబట్టి పిల్లల నోరుకి వెంటగా తగిలే అవకాశం ఉంటుంది. పిల్లలు భయపడి పారిపోతుంటారు, వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారనుకుని కుక్కలు విల్ ట్రై టు హార్మ్ కిడ్స్. డాగ్ బైట్ వల్ల ఏమవుతుంది అంటే రేబీస్ అనే వైరస్ మన డాగ్స్ లాలాజలంలో, సలైవలలో ఉంచి ఒకవేళ మనకి బైట్ చేసినప్పుడు మన బ్లడ్ మిక్స్ అయ్యి మన శరీరంలో స్ప్రెడ్ అయిపోయి మన నరాలతో పాటు స్ప్రెడ్ అయిపోయి సివియర్ ప్రాబ్లం ఏంటంటే రేబీస్ అనే రోగం మనకి ఒక ప్రాణాంతకరమైన వ్యాధి సంభవిస్తుంది. జనరలీ ర్యాబిడ్ డాగ్ అంటే రేబీస్ ఉన్న డాగ్తో కరిచిన 50% రేబీస్ అనే రోగం వస్తుంది. కానీ ఒకసారి ఈ రోగం వస్తే దాంతో ప్రాణాపాయం 100%. సో డెఫినెట్లీ రేబీస్ రోగం వచ్చి వాళ్ళు బతికిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ కరిచిన దగ్గర వాపు రావడం, నొప్పి రావడం, రెడ్నెస్ రావడం, తర్వాత సివియర్గా అయిపోయి హైడ్రోఫోబియా అంటే నీళ్లు తాగడం ఇబ్బంది అవ్వడం లాంటివి అవుతుంటాయి. సో ఈ రేబీస్ అంటే డాగ్ బైట్ కాగానే ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అని మనం డిస్కస్ చేస్తే ముఖ్యంగా అందులో డాగ్ బైట్స్ కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీ అనగా డాగ్ జస్ట్ లిక్ చేయడం అంటే జస్ట్ నాకడం లాంటిది చేయడం, స్కిన్ ఇంటాక్ట్, స్కిన్ బ్రీచ్ కాకుండా ఉంటే దాన్ని కేటగిరీ 1 అంటారు. డీప్గా క్రాచ్ చేసినప్పుడు కొంచెం అంటే గీతలు పడినప్పుడు దట్ ఈస్ కేటగిరీ 2. కేటగిరీ 2లో డెఫినెట్లీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ 3 అనగా సివియర్ డీప్ ఇంజురీతో స్కిన్ వెళ్ళి కంప్లీట్ కట్ అయ్యి బ్లడ్ బయటికి రావడం, మనకు ఒక అల్సర్ లాగా తయారవడం, డీప్ కట్ ఉన్నప్పుడు దాన్ని కేటగిరీ 3 ఇంజురీ అంటారు. అప్పుడు కంపల్సరీ రేబీస్ వ్యాక్సిన్తో పాటు రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ దొరుకుతుంది, అది కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరలీ డాగ్ బైట్ గురి కాకుండా జాగ్రత్తలు మనం పిల్లలకు చెప్తూ ఉండాలి. ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ అంటే వీధి కుక్కలు, మన ఇండియాలో 1000 మంది జనాలకి ఒక 4 వీధి కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. కుక్కలు ఉన్నప్పుడు పిల్లలు జాగ్రత్తగా వాళ్ళు భయపడకుండా, కుక్కలు అటాక్ చేసినప్పుడు మనం ఒక స్థిరంగా ఒక చేట నిల్చోవడం, లేదు మనం చేతిలో ఏది ఉంటే అది విసరకపోవడం. అన్నోన్ డాగ్స్ అంటే పెట్ డాగ్స్ ఉంటాయి, అన్నోన్ డాగ్స్ని మనం చూసి జాగ్రత్తగా సడన్గా వాళ్ళని టచ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ మొదలైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నెవర్ ప్రొవోక్ ఏ డాగ్ అంటే కావాలని డాగ్స్ని ప్రొవోక్ చేయడం, కొట్టడం లాంటివి చేయడం కూడా అలాంటి మొదలగు థింగ్స్ పిల్లలకి మనం నేర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డాగ్ కరిచిన వెంటనే ఒక 90 సెకండ్లు కంటిన్యూస్గా ఒక రన్నింగ్ వాటర్ కింద పెట్టి సబ్బుతో కడుక్కుంటే 90% వైరస్ అనేది ఆ ఇంజురీ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే బిటడిన్, అయోడిన్ లాంటివి కూడా మనం అప్లై చేయొచ్చు. దాంతోపాటు వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ అనేది జనరలీ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇంతకుముందు బొడ్డు చుట్టూ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా బొడ్డు చుట్టూ ఏమి ఇవ్వట్లేదు, నార్మల్గా థైస్కే ఇస్తున్నారు. ఆ వ్యాక్సిన్ జనరలీ 0, 3, 7, 14 days అనగా 4 డోసులుగా ఇస్తూ ఉంటారు. సో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనగా ముందు మనం వ్యాక్సిన్ తీసుకోకుండా మనకి కరిచినప్పుడు ఈ 4 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 0, 3, 3వ రోజు, 7వ రోజు, 14 నుంచి 28 రోజుల మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తో పాటు ఇన్ కేస్ మన డీప్ ఇంజురీ ఉన్నప్పుడు, కేటగిరీ 3 ఇంజురీ ఉన్నప్పుడు ర్యాబీస్ ఇమ్యూనోగ్లోబిన్ కూడా ఇస్తారు. అది మనకి 50% మనకి సైట్ అంటే మనకి ఇంజురీ అయిన చోట ఇస్తారు, మిగతాది బ్యాక్ ఇచ్చేస్తారు ఇంజెక్షన్. డెఫినెట్లీ ఒకవేళ మీకు బై మిస్టేక్ కూడా డాగ్, ఇంట్లో ఉన్న పెట్ డాగ్ కూడా కరిచినప్పుడు లేదు స్క్రాచెస్ అయినప్పటికీ కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోగానికి మందు లేదు, ఈ రోగంతో చావు 100%. సో ర్యాబీస్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి, వచ్చిన వాళ్ళు బతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ముఖ్యంగా హెడ్, నెక్ అంటే మన నెక్ పొజిషన్లో కరిచినప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది, తొందరగా అది మనకి లక్షణాలు బయటపడతాయి, అలాగే చాలా సివియర్గా ఉంటాయి. సో ఇంకా ముఖ్యంగా తల కానీ నెక్ కానీ కరిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా దీంతో పాటు రెగ్యులర్గా డాగ్స్ని హ్యాండిల్ చేసేవాళ్ళు, పెట్ డాగ్స్ని మనం సంబంధించే వాళ్ళు, వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనగా కరవక ముందే అంటే కరిచే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్స్
మనం ప్రొఫిలాక్టిక్గా 3 డోసులు ఉంటాము. 0, 7, 3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వ్యాక్సిన్ తీసుకొని 4 నెలలు అయ్యి లోపే మళ్ళీ కరిచింది అనుకోండి, మళ్ళీ అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సోప్తో డీప్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలానే గవర్నమెంట్ కూడా ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయాలి. స్ట్రీట్ డాగ్స్ని మన ఇండియాలో చట్టరీత్యా డాగ్ని చంపడం నేరం. కానీ డాగ్స్ని తను మల్టిప్లై అవుతూ స్ట్రీట్ డాగ్స్ మన ఈ మధ్య చూస్తున్నాం రెగ్యులర్గా అన్ని పేపర్లలో చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని కుక్కలు ఈడ్చుకుంటూ వెళ్ళడము, కరవడము, వాళ్ళ మృతుబాట పడడము. సో ఈ సీరియస్ సామాజిక ఒక ఇబ్బందిలా తయారైంది. సో దీనికి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ పెంచుకోవడము, తనంత బాధ్యతగా స్ట్రీట్ డాగ్స్ని అంటే మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పడము, లేదా వాటి స్టెరిలైజేషన్ అంటే పిల్లలు మళ్ళీ వాటి జాతి పెరగకుండా స్టెరిలైజేషన్ చేయడము, కంటైన్మెంట్ చేయడం, ఇలాంటివి చేయడం ఉత్తమం.